ఏపీలో నారా లోకేష్ డిప్యూటీ సీఎం కావాలంటూ చేసిన ప్రచారంపై చంద్రబాబు ఆదేశాలతో శాంతించారు. అయినా మళ్లీ అవే మాటలు, అవే నినాదాలు మాత్రం ఆపడం లేదు. అంటే తెలుగు తమ్ముళ్లు చంద్రబాబు మాట కూడా వినే పరిస్థితిలో కనిపించటం లేదు. ఏకంగా నారా లోకేష్ ప్రధాని ఎందుకు కాకూడదంటూ గంటా శ్రీనివాసరావు కుమారుడు గంటా రవితేజ ఇవాళ సంచలన వ్యాఖ్యలు చేశారు. నారా లోకేష్ అన్నయ్య ప్రధాని ఎందుకు కాకూడదంటూ ప్రశ్నించారు. నారా లోకేష్ తనలాంటి ఎంతో మంది యువతకు స్ఫూర్తి అని, ఏపీలో లోకేష్ గేమ్ చేంజర్ అవుతారనుకోలేదంటూ లోకేష్ని ఆకాశానికెత్తేశారు. ఫ్యూచర్ పాలిటిక్స్ కి నారా లోకేష్ లాంటి రాజకీయ నాయకుడు చాలా అవసరమని వ్యాఖ్యానించారు. ఇంకా ఒక అడుగు ముందుకేసి ఇంకో మాట కూడా అన్నాడు. లోకేష్ అన్నయ్యని అందరూ డిప్యూటీ సీఎం కావాలంటున్నారు కానీ తనకు మాత్రం ప్రధానమంత్రి అయితే చూడాలని తన కోరిక అంటూ రవితేజ వెల్లడించారు. అయితే కొద్ది రోజుల నుంచి పరిశీలిస్తే లోకేష్తో తెలుగు తమ్ముళ్లంతా ఒక పాపెట్ షో ఆడుతున్నట్టు కనిపిస్తోంది. ఏపీ గడ్డ మీద డిప్యూటీ సీఎం అంటూ ఊదరగొట్టి దావోస్కు వెళ్లి డైరెక్ట్గా సీఎం అయిపోతారంటూ కామెంట్స్ చేశారు. అయితే ఇప్పుడు ఏకంగా మరో తెలుగు తమ్ముడైతే ఉద్వేగంగా మోడీ సీటుకు ఎసరు పెట్టమంటూ లోకేష్కి హింట్ ఇస్తున్నారు. ఇక బీజేపీ తమ్ముళ్లైతే బాబుగారేమో మామకు ఎసరు పెట్టి ఎదిగారు, మోడీని మాత్రం ఏమీ చేయలేకపోయారు. వీలైతే కుదిరితే మోడీని తప్పించి ప్రధానమంత్రివి అయిపో, అందరికీ ఒక ఇన్స్పిరేషన్గా మారిపో అంటూ అభయహస్తం ఇస్తూ ఉన్నారు. మరోవైపు వైసీపీ వాళ్లైతే కామెడీగా ఏం మాట్లాడుతున్నారా మీరంతా, ప్రధాని పదవి అంటే 10 రూపాయలకొచ్చే పకోడీ పొట్లం అనుకున్నారా అంటూ నవ్వుతున్నారు. బాబు ఏపీకి చీఫ్ మినిస్టర్గా, లోకేష్ గట్టిగా తలుచుకుంటే అమెరికా ప్రెసిడెంట్ అయిపోవచ్చు కదా అంటూ కామెడీ చేస్తున్నారు. లోకేష్ పరిస్థితి ఇప్పుడు నిజంగా ఒక కామెడీ పీస్లా ఉంది. మరి ఈ విషయం లోకేష్కైనా అర్థమైందో లేదో, లేకపోతే ఎవరైనా తెలుగు తమ్ముళ్లు వెళ్లి చెప్తే అన్నా ఆలోచిస్తాడేమో.